Yeah, welcome to RR Triple Four All-Rounder. మ్యాచ్ నెంబర్ 30 ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 14న ఇది వచ్చేసి ఈవినింగ్ మ్యాచ్ అనమాట. 7:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఏక్నా స్టేడియంలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఎల్ఎస్జి వన్ ఆఫ్ ది హోమ్ గ్రౌండ్ అనమాట. అండ్ ఏక్నా గ్రౌండ్ పిచ్ రిపోర్ట్కి వస్తే మాత్రం ఆబ్వియస్లీ ఇది నైస్ బ్యాటింగ్ వికెటే ఉంటుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ స్లో వికెట్ ఉండేది. ఈ ఇయర్ అయితే పర్లేదు 180, 200 ప్లస్ స్కోర్స్ వస్తున్నాయి. బట్ బ్యాట్స్‌మెన్స్ అయితే సెటిల్ అయ్యి ఆడే వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుందనమాట. ఏదో వచ్చి సిక్సెస్ కొడతాము అంటే కుదరదు. ఎవరో ఒకరికైతే నికోలస్ పురాన్ లాంటోళ్ళకైతే అలా కుదురుతుంది. ప్రతి బ్యాట్స్‌మెన్ వచ్చి నేను అలానే ఆడతాను, వచ్చి రాగానే 6 కొడతానంటే మాత్రం ఔట్ అవ్వ ఔట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువుంటాయన్నమాట. కాకపోతే కొద్దిగా ఓ 20 బాల్స్ ఆడి 15, 20 బాల్స్ ఆడి సెటిల్ అయ్యి రన్ స్కోర్ చేస్తే మాత్రం చాలా బావుంటదన్నమాట. లైక్ డెవాన్ కాన్వే ఆర్ విజయ్ శంకర్ అలానే ఆడతారు. కాకపోతే విజయ్ శంకర్, డెవాన్ కాన్వే రన్ స్కోర్ చేస్తున్నారు కానీ ఆ టచ్‌లో అయితే లేరన్నమాట. ఏదో వాళ్ళు క్యాచ్‌లు ఇడిసిపెట్టి రన్‌ఔట్లు మిస్ చేస్తే ఆ స్కోర్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు మంచి యా యావరేజ్‌తో అయితే స్కోర్ చేయలేదన్నమాట. మంచి స్ట్రైక్ రేట్‌తో అయితే స్కోర్ చేయలేదు. యావరేజ్ ఉంది. ఏం చేస్తావు? మంచి స్ట్రైక్ రేట్ కావాలి గదా! 10 మ్యాచ్‌లకి 250 కొడతానంటే ఎట్లా? కావాలి స్ట్రైక్ రేట్ కావాలి. అది. అండ్ ఇదైతే ప్యూర్ బ్యాటింగ్ వికెట్ అయితే కాదు. బట్ మంచి నైస్ బ్యాటింగ్ వికెటే అన్నమాట. అండ్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ట్రెడిషనల్లీ స్లో వికెటే. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే బెటర్ అన్నమాట. రాంగ పిచ్ అయితే స్లో అవుతుంది. కాకపోతే అందరూ చేజింగ్ తీసుకోవడానికే చూస్తారన్నమాట కెప్టెన్స్. అండ్ బౌలింగ్ విషయానికొస్తే మాత్రం డిపెండ్స్ ఆన్ సాయిల్ అన్నమాట. ఇక్కడ 2 పిచ్‌లుంటాయన్నమాట. ఒకటి బ్లాక్ సాయిల్ పిచ్, ఇంకొకటి రెడ్ సాయిల్ పిచ్. బ్లాక్ సాయిల్ పిచ్ అయితే ఇదొచ్చేసి స్పిన్నర్స్‌కి ఉపయోగిస్తుంది. అండ్ రెడ్ సాయిల్ పిచ్ అయితే సీమర్స్‌కి ఉపయోగపడుతుందన్నమాట. అండ్ డ్యూ విషయానికొస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటది. టాస్ గెలిచిన వాళ్ళ ఎవరైనా గూడా సెకండ్ బ్యాటింగ్ తీసుకోవడానికే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లేకపోతే 200 ప్లస్ రన్స్ స్కోర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ ఆడేవాళ్ళు ఇబ్బంది పడాల్సొస్తది. అది సీఎస్‌కే అయినా, ఎల్ఎస్‌జీ అయినా ఇద్దరిలో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 210, 220 ప్లస్ రన్స్ స్కోర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సొస్తది. సెకండ్ బ్యాటింగ్ తీసుకొని గూడా వేస్టే అన్నమాట. అంటే ఫస్ట్ ఇప్పుడు సీఎస్‌కే వాళ్ళు 200 ప్లస్ రన్స్ స్కోర్ చేసే రన్స్ స్కోర్ చేస్తారా అనేది ఉందన్నమాట ఫస్ట్ ఇప్పుడు. వాళ్ళైతే పక్కాగా చేయలేరు. వీళ్ళు 180 ప్లస్ 190 కొట్టినా గూడా సెకండ్ బ్యాటింగ్‌లో వాళ్ళు ఆ రన్స్ కూడా స్కోర్ చేయలేరన్నమాట. అండ్ చూద్దాం ఈరోజు మ్యాచ్‌లో వీళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారనేది. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్‌కొస్తే మాత్రం ఇప్పటిదాకా సీఎస్‌కే అండ్ ఎల్ఎస్‌జీ వీళ్ళిద్దరూ కలిసి 4 మ్యాచెస్ ఆడారన్నమాట. ఆ 4 మ్యాచెస్‌లో గూడా 3 మ్యాచెస్ వచ్చేసి ఎల్ఎస్‌జీ వాళ్ళే గెలిచారు. ఒక్క మ్యాచ్ మాత్రమే సీఎస్‌కే వాళ్ళు గెలిచారు. ఆ 3 మ్యాచెస్‌లో గూడా లాస్ట్ టైమ్ చూసాం. మార్కస్ స్టోయినిస్ ఎలా ఆడాడనేది ఒక సెంచరీ కొట్టాడన్నమాట. పూర్తి మ్యాచ్ వాళ్ళ సైడ్ ఉండే మ్యాచ్‌ని వీళ్ళ సైడ్ తెచ్చాడన్నమాట. ఇంకొకసారి ఆహ్, వీళ్ళ ఇంక మిగతా 2 మ్యాచ్‌లు ఎల్ఎస్‌జీలోనే గెలిచారు. అండ్ చూడాల్సిందే ఈరోజు ఎలా ఆడతారనేసి. అండ్ ఇంకా ఇలాంటి టీమ్స్ ఇద్దరి మధ్య ప్లేయర్ బ్యాటిల్సు అవన్నీ చెప్పుకోవడం కంటే డైరెక్టు ప్లేయింగ్ 11 చెప్పుకోవడం బెటర్ అని నేనైతే అనుకుంటాను. ప్లేయర్ బ్యాటిల్స్ ఏం పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం గాదు. ఎందుకంటే ఇటువైపు మనం ఫస్ట్ నుంచే చూస్తున్నాం. ఎల్ఎస్‌జీ పక్క బౌలర్స్ లేరు. బ్యాట్స్‌మెన్స్ ఒక 6 మంది ఉన్నారు. వాళ్ళైతే కొడతారు. బౌలింగ్ లేదు సరిగ్గా అని అనుకుంటాను. కాపోతే ఉన్న రిసోర్సెస్‌తోనే కెప్టెన్సీ అయితే టాప్ నాచ్ ఉందన్నమాట. రిషబ్ పంత్‌ది. చూడాలి ఈరోజు గురు శిష్యుల మధ్య ఎలా ఉంటది పోటీ అనేది. చూద్దాం. రిషబ్ పంత్ ఎప్పుడైనా ఎంఎస్ ధోనిని నా గురువు అంటాడు. చూద్దాం. గురువుని ఎనక నుంచి గుద్దుతాడో, లేకపోతే గె గురువుని గెలిపిస్తాడో, గురువు కింద ఓడిపోతాడని చూడాల్సుంటది. చూద్దాం ఈరోజు. ఆహ్, ఎల్ఎస్‌జీ ప్లేయింగ్ 11కొస్తే మాత్రం ఏమి లేవన్నమాట. వాళ్ళ టీమ్‌లో ఏమి ఇబ్బందులేమి లేవు. కాకపోతే ఒకటే ఒక ఇబ్బందుంది. అది కూడా కెప్టెన్ నుంచినే ఉందన్నమాట. రిషబ్ పంత్ కెప్టెన్సీ అయితే టాప్ నాచ్ ఉంది. కాకపోతే బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ చూసుకుంటే మాత్రం ఇంకా తన స్టైల్ బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ అయితే రాలేదు. అండ్ మిచెల్ మార్ష్
లాస్ట్ మ్యాచ్ అయితే తన పాపకు ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేసి ఆడలేదు. ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఆడతాడనమాట. అండ్ ఇంగ మార్క్రమ్ అయితే మంచి టచ్‌లోనే ఉన్నాడు. ఆయుష్ బదోని కొన్ని కొన్ని రన్స్ స్కోర్ చేస్తున్నాడు. అర్దాదబ్బా. అండ్ డేవిడ్ మిల్లర్ ఇంకా రన్స్ స్కోర్ చేయాల్సిందుంది. అండ్ అబ్దుల్ సమాద్ ఓకే. పర్లేదు. అండ్ నికోలస్ పురాన్. నికోలస్ పురాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. బౌలర్స్ తలకాయ మీద తాండవం ఆడుతున్నాడు. మామూలుగా ఆడడంలే. 30 బాల్‌కి 80, 30 బాల్‌కి 90 కొడుతున్నాడు. అది మామూలు బ్యాటింగ్ కాదండి. ఇంక చూడలేము అట్లాంటి బ్యాటింగ్ మనం ఎప్పుడే గాని. చూద్దాం ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఫస్ట్‌లో ఉన్నాడనమాట తనే. అండ్ ఇంక బౌలింగ్ విషయానికొస్తే మాత్రం దిగ్వేష్ సైన్ ఇట్లా గోకి పెడుతున్నాడు. ఓనేక్క మామూలు బౌలింగ్ కాదు తనది. ఇన్‌స్పిరేషన్ నరేన్ అంట చూడాలి. ఇండియన్ టీమ్‌లో ఈ కొత్త నరేన్ ఎప్పుడొస్తాడనేది. అండ్ శార్దుల్ ఠాకూర్ పర్లేదు. వికెట్స్ రాని టైంలో ఖచ్చితంగా వికెట్ తీస్తాడు. అండ్ అవిష్ ఖాన్ ఓకే. అండ్ రవి బిష్ణో పర్లేదు. ఏమన్నా సిద్ధార్థ్ మరిమారన్ని తేవచ్చేమో అనుకుంటాను. ఇప్పటిదాకా అయితే రవి బిష్ణో నుంచి అలాంటి మార్కయితే కనిపియలేదు. అండ్ ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్‌లో అయినా తేవచ్చు. ఎందుకంటే స్లో పిచ్ కాబట్టి ఏమన్నా తెచ్చే అవకాశం ఉంటది. ఇంపాక్ట్ ప్లేయర్‌లో సిద్ధార్థ్ మరిమారన్ లేకపోతే ఆకాశ్‌దీప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆకాశ్‌దీప్ స్టార్ట్ చేసేదే 10 ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాడు. అంత పెద్ద ఇంపాక్ట్ ఏం కనపడలే. ఏమన్నా లాస్ట్ మ్యాచే మయాంక్ యాదవ్ వస్తారు అని అంటాండ్రి. ఇప్పటిదాకా అయితే రాలేదు. ఈ మ్యాచ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనే అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ సీఎస్‌కే. సీఎస్‌కే ప్లేయింగ్ 11 గురించి ఏం చెప్పాలండి మీకు. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అనుకుంటూనే ఉంటారు. ఒక్కరిని కూడా యంగ్‌స్టర్‌ని తీసుకోరు. ఇప్పుడు ఐపీఎల్ ఎలా ఉందంటే 200 ప్లస్ రన్ స్కోర్‌ని కూడా ఈజీగా చేజ్ చేస్తున్నారన్నమాట. 200, 210, 220ని కూడా చేజ్ చేత్తన్నారు. అలాంటి టైంలో వీళ్ళింకా మాకు ఎక్స్‌పీరియన్స్ గావాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్‌లయితే ఆడతారు అని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ థింకింగ్‌కి, వాళ్ళ మైండ్‌సెట్‌కి, వాళ్ళ పిచ్చులకి యాక్షన్‌లో మంచి టీమే దొరికింది. వాళ్ళేమనుకున్నారు ఇలాంటి ప్లేయర్‌ల కంటే ఐ మీన్ కొత్తగా వాళ్ళొచ్చారు గదా! ఆహ్, రియాన్ షారియా అలాంటి వాళ్ళ కంటే మాకు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళే గావాలి. దీపక్ హూడా అండ్ విజయ్ శంకర్ వాళ్ళు మంచి ఫామ్‌లో లేకపోయినా ఎక్స్‌పీరియన్స్ యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రన్స్ స్కోర్ చేస్తారు. మేము వాళ్ళని మోటివేట్ చేస్తాం అనుకోని వాళ్ళని తీసుకున్నారు. కాకపోతే వాళ్ళు అలానే ఉన్నారన్నమాట. రాహుల్ త్రిపాఠి గావచ్చు అండ్ దీపక్ కూడా గావచ్చు, వాళ్ళకి విజయ్ శంకర్ గావచ్చు, వాళ్ళకైతే ఇప్పుడు వేరే టీమ్‌లో ఎలా ఉందంటే, మేము ఇండియన్ టీమ్‌లోకి పోవాలే, మేము ఇండియన్ టీమ్‌లో మళ్ళీ ప్లేయింగ్ 11లో ఆడాలి అనేటట్లు ఆడుతున్నారు. కాకపోతే వీళ్ళ దాంట్లో ఎట్లుందంటే, రాహుల్ త్రిపాఠి ఆడడు. ఇండియన్ టీమ్‌లో అసలు ఛాన్సే లేదు. మరి విజయ్ శంకర్ అతనికైతే ఇంక టీ20లో అసలు ఛాన్సే ఇయ్యరనమాట. ఇండియా టీమ్‌లోకి అసలు అడుగు పెట్టనీయరు. అండ్ దీపక్ కూడా అతన్ని కూడా అడుగు పెట్టనీయరు. అండ్ జడేజా ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయారు. అశ్విన్ ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయినాడు. వాళ్ళకి ఇంకా మేము టీమ్‌లో పోయి ఆడాలనే ఆలోచన కూడా ఉండదనమాట. అండ్ ధోని అయితే రిటైర్డ్ అయ్యాడు. తను ఇప్పుడే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వస్తున్నాడు. ఇట్లాంటి టీమ్‌ని పెట్టుకొని వాళ్ళు ఇండియన్ టీమ్‌లోకి పోయే వాళ్ళు లేరు. అసలు ఒక మోటివేషన్ అనేదే లేదనమాట వాళ్ళలో. ఇక్కడ మంచి పెర్ఫార్మ్ చేస్తే మాకు ఇండియా టీమ్‌లో ప్లేస్ వస్తది. మేము ఇండియాకి ఆడాలి అనేదే లేదనమాట. అన్ని టీముల్లో యంగ్‌స్టర్స్ అందరూ మంచిగా పెర్ఫార్మ్ చేసి మేము ఇండియన్ టీమ్‌లోకి ఆడాలి అనేటట్లు ఆడుతున్నారు. వీళ్ళ టీమ్‌లో ఇంక అది ఏది లేదనమాట. చూడాలి. ఇప్పుడైనా ఇంకా ప్లే ఆఫ్స్‌కెళ్ళే ఛాన్సెస్ అయితే లేవు. ఇప్పుడైనా టీమ్ చేంజ్ చేసుకొని కొత్త ప్లేయర్స్‌ని ఆడిచ్చి వాళ్ళని నెక్స్ట్ ఇయర్స్‌కి మంచిగా గ్రో చేసి వీళ్ళని రాహుల్ త్రిపాఠిని, దీపక్ హూడా అని అండ్ విజయ్ శంకర్ వీళ్ళందరిని నెక్స్ట్ ఇయర్ బయటికి పంపియాలి. ఎట్లా పంపిస్తారు కూడా నాకు తెలుసు. అండ్ వాళ్ళ ప్లేస్‌లో షేక్ రషీద్‌ని కావచ్చు, అండ్ మనీష్ బేడీని కావచ్చు, శ్రేయస్ గోపాల్‌ని కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని ఆడిస్తే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. అండ్ ప్లేయింగ్ 11 విషయానికొస్తే మాత్రం రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే వీళ్ళైతే ఖచ్చితంగా ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ రాహుల్ త్రిపాఠి ప్లేస్‌లో షేక్ రషీద్‌ని తెస్తే కొద్దిగా మంచిగానే ఉంటదనుకుంటున్నా. అండ్ విజయ్ శంకర్ కూడా చేంజ్ చేస్తే బాగుండనుకుంటా. లాస్ట్ 2 మ్యాచెస్‌లో ఆడాడు. కాకపోతే యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ కావాలి. స్ట్రైక్ రేట్ లేనిది ఏం చేస్తావు? 70 బాల్లు ఆడి 80 కొట్టి ఏం లాభం? అదేదో మనీష్ బేడీని తెస్తే మంచిగానే ఉంటదన్నమాట. వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. వికెట్ కీపింగ్ ఏం అవసరం లేకపోయినా
బ్యాటింగ్ ఛాన్సెస్ ఇస్తే బెటర్ అనమాట. నెక్స్ట్ సీజన్‌కి గ్రో చేయొచ్చు. అండ్ జడేజా, ఎంఎస్ ధోని అండ్ అశ్విన్‌ని గూడా చేంజ్ చేస్తే బెటర్ అనిపిస్తాంది. శ్రేయస్ గోపాల్‌ని తెస్తే బెటర్ అనిపిస్తుంది తన ప్లేస్‌లో. అశ్విన్ ఏం చేస్తావు? 4 ఓవర్‌లేస్తే 50, 60 ఇత్తన్నాడు. ఒక వికెట్ తీసుకున్నాడు. అదేదో శ్రేయస్ గోపాల్‌కి ఛాన్స్ ఇచ్చినా గూడా మంచి పెర్ఫార్మన్సే ఇస్తాడన్నమాట తను గూడా. ఒకవేళ కొట్టిస్తే అదేదో తిని కొట్టించేదేదో తనే కొట్టిస్తాడన్నమాట. అండ్ ఇలాంటి లైనప్‌లో నేనైతే శ్యామ్ కరుణ్‌ని తెస్తే బెటర్ అనే అనుకుంటున్నా పతి రాణా ప్లేస్‌లో. పతి రాణా బౌలింగ్ చేస్తున్నాడు. మంచిగానే బౌలింగ్ చేస్తాడు. కాకపోతే తన ప్లేస్‌లో శ్యామ్ కరుణ్‌ని తెస్తే చాలా బెటర్ అనేసి నేనైతే అనుకున్నా. కొద్దిగా బ్యాటింగ్ లైనప్ అన్నా యాడ్ అవుతుంది. అండ్ నూర్ అహ్మద్, అనుకుల్ కంబోజ్ అండ్ ఖలీల్ అహ్మద్ ఉండే అవకాశం ఉంటాయి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్‌గా శివం దూబే ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ప్లేయర్స్‌ని చేంజ్ చేస్తే తప్ప వీళ్ళైతే ఈ మ్యాచ్‌లో అయితే అస్సలు గెలవరు. చెప్తున్నా గదా! విజయ్ శంకర్ గాని, రాహుల్ త్రిపాఠి, అశ్విన్ వీళ్ళు ముగ్గురు ఈరోజు మ్యాచ్‌లో ఉన్నారంటే అసలు ఈ మ్యాచ్ గెలవరు గూడా గెలవరు. ఏమన్నా ప్లేయింగ్ 11లో షేక్ రషీద్‌ని గాని, మనీష్ బేడిని గాని, అండ్ శ్రేయస్ గోపాల్‌ని గాని ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మ్యాచ్‌లోకి దిగితే ఒకవేళ సీఎస్‌కేకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది గూడా వీళ్ళందరూ మంచిగా పెర్ఫార్మ్ చేస్తేనే. ఊరికే అయితే గెలవరన్నమాట. అండ్ వార్ బ్యాటిల్స్‌కొస్తే మాత్రం ఖచ్చితంగా మార్క్రమ్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. మార్క్రమ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మార్క్రమ్ కావచ్చు, మిచెల్ మార్ష్ కావచ్చు వాళ్ళిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మధ్య మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. అండ్ నికోలస్ పురాన్ వర్సెస్ నూర్ అహ్మద్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. తెలుసు కదా నికోలస్ పురాన్ ఎలా ఆడుతున్నాడనేసి. ఇటువైపు కూడా నూర్ అహ్మద్ మంచి బౌలింగే చేస్తున్నాడు. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య ఎలా జరుగుతుంది వార్ బ్యాటిల్ అనేసి. అండ్ శివం దుబే వర్సెస్ దిగ్వేష్. చూద్దాం. శివం దుబేకి ఈరోజు సైన్ చేసి పంపిస్తాడో లేదా అనేసి. అండ్ మిల్లర్ వర్సెస్ అశ్విన్ అనేది మంచి వార్ బ్యాటిలే ఉంటాది. కాకపోతే అశ్విన్ మంచి ఫామ్‌లో లేడు. మిల్లర్ కూడా అంతంత మాత్రమే ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య దీన్నేం వార్ బ్యాటిల్ అని అనుకోకూడదు. చూద్దాం ఎలా పెర్ఫార్మ్ చేస్తారనేది. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్‌కొస్తే మాత్రం యెస్టర్‌డే గూడా 2 మ్యాచెస్ జరిగాయి. ఆ 2 మ్యాచెస్‌కి 2 మ్యాచెస్ గూడా మన ప్రిడిక్షనే గెలిచిందనమాట. అండ్ ఈ మ్యాచ్ గూడా ఖచ్చితంగా మన ప్రిడిక్షనే విన్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎల్ఎస్‌జీ వచ్చేసి 70% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సీఎస్‌కేకొచ్చేసి 30% ఛాన్స్ ఇస్తున్నా. అది గూడా వాళ్ళు కొత్త ప్లేయర్స్‌ని ఎవరినన్నా ఇంక్లూడ్ చేస్తేనే. ఇంకా అదేదో ఎల్ఎస్‌జీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 190+ రన్స్ స్కోర్ చేసిందంటే మాత్రం చూడాల్సిన అవసరం లేదు. 200% వాళ్ళే మ్యాచ్ అయితే ఖచ్చితంగా గెలుస్తారు. ఓకేనా? అండ్ ఇది ఇవాల్టి వీడియో. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసుంటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చింటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియో షేర్ చేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ గైస్.